మరి అవును సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. వాటర్ పెట్టి ఎన్ని రోజులైంది? అంటే డే బై డే పెడుతున్నాం సార్, ఒక 1 అవర్ పెడుతున్నాం సార్. 45 days అయిందా ఇప్పటికి? 2 months పూర్తిగా అయింది సార్. 2 months వాటర్ అవుతుంది. అవును సార్, కరెక్ట్ 2 months అవుతుంది. 2 months. ఫుడ్ సెట్టింగ్ హెవీగా జరిగింది మారుతి. అవును సార్, బాగా జరిగింది. మెయిన్ ఫుడ్ స్టేజ్లో ఉంది మేజర్లీ ఇప్పుడు. అవును సార్. సో కొమ్మలు కట్టిలే సార్ సోమవారం కట్టి సార్, సోమవారం పడుకుంటా ఉంది. అవును సార్, సోమవారం కట్టించేస్తాం. డిలే చేయొద్దు సార్, డిలే చేసే ఎగ్జాంపుల్ చూడు, ఇది ఏమైపోయాయి నీకు లాస్ అవ్వదు మనకి. సార్ సోమవారం చూడు, ఈ కొమ్మలు ఈ కాయలు ఈ కొమ్మల మీద పడుతున్నాయి. అవును సార్. ఇదంతా ఏంది ఇది? అవును సార్. ఇదంతా ఏంది ఇది? రాపిడి. అవును సార్. చూడు, ఈ కొమ్మలు పడుకున్నాయి. అవును సార్, పడుకున్నాయి. జరగకూడదు. అవును సార్. సరేనా? అవును సార్. వెంటనే కట్టించేయి. సోమవారం అన్ని మొత్తం కట్టించేస్తాం సార్. షెడ్యూల్స్ వెళ్తున్నాయా? అన్ని మొత్తం కంప్లీట్ గా ఇస్తున్నాం సార్. పూర్తిగా అయిపోయింది సార్. 4 రౌండ్లు అయిపోయింది. 4 రౌండ్లు ఇచ్చేసినాం. ఓకే, నీకు సాల్ అప్లికేషన్ ఇస్తానని చెప్పిన ఫుడ్ డెవలప్మెంట్ కి. అవును సార్. సరేనా? అవును సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మార్తి, చాలా డిలే చేస్తున్నావు. నేను మొన్నే చెప్పిన లాస్ట్ టైమే కదా సార్, చెప్పినారు. అవును సార్. పూతకి ఎన్నిసార్లు స్ప్రే చేసావు? 3 సార్లా? 3 సార్లు చేసినాం సార్. ఓకే. ట్రిప్స్ మైట్స్ ఆఫిడ్ జాసిడ్స్ కి అన్ని చేసినాం సార్. దానికి ఒక 3 సార్లు. అవును సార్. డ్రిప్ షెడ్యూల్ మొత్తం 4 సార్లు ఇచ్చేసి 4 సార్లు అయిపోయింది. కూలర్లు పెట్టి ఈ గడ్డి అంతా తీపిచ్చాం మార్తి. అవును సార్, అంతా క్లీన్ చేపిస్తాం సార్. అవును సార్, అదే ఫ్లవర్ సెట్ అయిన తర్వాతనే. అవును సార్, ఒకసారి మీరు వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేద్దామని. లేదు అసలు చాలా కొమ్మలు పడుకున్నాయి మార్తి, ఇవి పెద్ద పెద్ద కొమ్మలే. ఇక్కడ చూడు, ఇక్కడ కట్ అయిందిరా, ఇక్కడ లేదు సార్, కట్ అది కాదు కింద. అవును సార్, ఈ పక్కన అవును సార్, కట్ ముందే కట్ అయింది సార్. కట్ అయింది కదా? అవును సార్. అది సో ఈ క్లైమేట్ కండిషన్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండు. అవును సార్. బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కూడా నీకు ఇబ్బంది పెడుతుంది. అవును సార్. ప్లస్ మేజర్ గా ఏమంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ కన్నా అవును సార్, ఈ టైంలో ఈ కోల్డ్ అయిపోతుంది. అవును సార్. సలువు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆంథ్రాక్నోస్ ఎక్కువ వస్తుంది. అవును సార్. ఆంథ్రాక్నోస్ వచ్చింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. అవును సార్. ఎందుకంటే కోల్డ్ ఉన్న వాతావరణంలో ఆంథ్రాక్నోస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అవును సార్. అర్థమైందా? అవును సార్. దానికి అడ్వాన్స్ గా నువ్వు మెడిసిన్స్ యూజ్ చేస్తుంటావు. అవును సార్. సరేనా? అవును సార్. ఎందుకంటే ఫైనెస్ట్ ఫుడ్ సెట్టింగ్ జరిగింది నీది. అవును సార్. సో ఇది ఫస్ట్ క్రాప్ కదా నీది? ఫస్ట్ క్రాప్ సార్. ఫస్ట్ క్రాప్. అవును సార్. 2 years కి వెళ్ళావు. అవును సార్. 2 years కి వెళ్ళావు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్లు చాలా చిన్నగా ఉండే. అవును సార్. కొద్దిగా గ్రో అప్ చేసుకుని మళ్ళీ దీన్ని డ్రై చేసుకొని అవును సార్ మన పంటకి వెళ్ళాము. అవును సార్. చెట్టుకి యావరేజ్గా ఎన్ని కాయలు ఉంటాయి? ఉంటాయి సార్, ఒక 200 వరకు. 200 వరకు ఉన్నాయి. అవును సార్. కొమ్మలు ఇంకా పిందెలకే కట్ అది పడుకుంటా ఉంది సార్. నాకు 3 రోజులు సార్ టైం, 3 రోజుల్లో కట్టిచ్చేస్తాను సార్. ఏమంటే సార్ గ్రో కవర్ కోసం లేట్ అయింది సార్, అంతే సార్. అది కానీ తెప్పించిన సార్, అదే మీ సలహా తీసుకున్న తర్వాత వేద్దామని చెప్పేసి కట్లే. కానీ ఇంత ఎక్కువ వచ్చింది. బ్రష్ కటర్ కూడా చేయలేదా? ఏం చేయలేదు సార్, అదే ఒకసారి మీరు వచ్చిన తర్వాత చూద్దాం అన్న. సో సెట్టింగ్స్ మాత్రం అద్భుతంగా జరిగింది. అవును సార్. అంటే సెట్టింగ్ ఏమో అంతా బాగుంది సార్. ఆంథ్రాక్నోస్ ఎఫెక్ట్. అవును సార్. దీనికి మెడిసిన్స్ సెపరేట్ షెడ్యూల్ ఇస్తాలే. అవును సార్. ఆంథ్రాక్నోస్, ఆల్టర్నేరియా, సర్కస్పోరా, కొన్నోట్రికం 4 ఈ రోగాలకి అవును సార్ సెపరేట్ ఒక షెడ్యూల్ ఇస్తాను. అవును సార్. దాని తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్ రాకుండా సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను. అవును సార్. దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్దాం. సరేనా? అవును సార్. సో ఈ ఆంథ్రాక్నోస్ మన వర్షాలు పడినాయి కదా. అవును సార్, మాకే కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడుతుంది. అంతకుముందు వర్షం లేదు. అవును సార్, లేదు సార్. ఇట్లంతా నీళ్ళు నిలబడుకోకుండా కానీ అంతా బయట ట్రెంచ్ కొట్టి ఫస్ట్ ట్రెంచ్ కొట్టే. అవును సార్. తోటలో నీళ్లు. అవును సార్. కాంగ్రెస్ లేకుండా చూసుకోవాలి. చేసేస్తాం సార్, దీన్ని మొత్తం అంతా క్లీన్ చేపించేస్తాం. ఇది ఉండకూడదండి. అవును సార్. కాంగ్రెస్ ఉంటే వాళ్ళు చాలా తలకాయ నొప్పండి. అదే సార్. ఓకే. లేదు సార్, ఇది మనకి పీకేస్తే లూజ్ అవుతుంది అని చెప్పేసి సార్ మేము కొంచెం ఫ్లవర్ సెట్టింగ్ టైంలో చేయలేదు. అందుకోసం నేను ఫ్లవర్ సెట్టింగ్ టైంలో నువ్వు ఎటువంటి చేయలేదు కాబట్టి అవును సార్ బ్రహ్మాండంగా సెట్ అయింది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అవును సార్. ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయింది కాబట్టి అవును సార్ మనకేం అవసరం లేదు. అవును సార్. అర్థమైందా? అవును సార్. ఈ 2 months లో అవును సార్ ఫ్లవర్ కోసం మనము అవును సార్ ఒక 4-5 వర్షాలు పడింటాయి. పడింటాయి సార్. భారీ వర్షాలు. ఫ్లవర్ ఏమైనా డ్రాపింగ్ జరిగిందా? ఫ్లవర్ కొంచెం ఫస్ట్ లో ఫ్లవరింగ్ కొద్దిగా డ్రాపింగ్ జరిగింది. అయినా కానీ కంటిన్యూస్ గా డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూస్ గా మనం ఇచ్చినాం సార్. ఫ్లవరింగ్ షెడ్యూల్ అంతా మొత్తం 4 సార్లు ఇచ్చేసాం కాబట్టి ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్స్ వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ జరిగింది. డిపెండ్ అపాన్ డ్రిప్ షెడ్యూల్. పెద్ద బడ్జెటబుల్ కూడా కాదు అది. లేదు సార్, అదే సార్, పెద్దగా లేదు సార్. ఇంతకు ముందు అయితే చాలా మంది చాలా మందులు ఎక్కువ వాడేవారు. అదే సార్, మేము మొత్తం మైక్రో న్యూట్రియన్స్ అని దానికే ₹1,00,000 పెట్టేసినారు సార్. అట్లా ఇప్పుడు అట్లా ఏం లేదు. అవును సార్. చాలా నీట్ గా బడ్జెట్ ఫస్ట్ నుంచి కూడా ఇంత అవుతుంది బడ్జెట్. అవును సార్. ఫ్లవరింగ్ కింద, ఫ్రూట్ ఇది ఫంగిసైడ్స్ కింద, ఇన్సెక్టిసైడ్ కింద, ప్లస్ మన డ్రిప్ షెడ్యూల్ కింద, సాల్ అప్లికేషన్ కింద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
కంగ్రాచులేషన్, ఫ్రూట్ సెట్టింగ్ బాగా జరిగింది. ఫస్ట్ పాయింట్. అవును సార్. సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే నువ్వు చేయాల్సింది ఫస్ట్ గడ్డి క్లీన్ చేపించేస్తాను సార్. ఓకే. అవును సార్. గడ్డి తీపిచ్చిన తర్వాత అవును సార్. మరి సింగిల్ లాటర్ ఉంది ఇది. అవును సార్, సింగిల్ లాటర్ ఉంది సార్. డబుల్ లాటర్ వేయాలి. డబుల్ లాటర్ వేసేస్తాను సార్. డబుల్ లాటర్ వేసేసి 4 డిప్పర్స్ పెట్టాయి. అవును సార్. 4 డిప్పర్స్ పెట్టాయి. సెకండ్ పాయింట్. అవును. థర్డ్ పాయింట్ ఏమంటే మేజర్లీ సాల్ అప్లికేషన్ చేయాలా. అవును సార్. 4 చోట్ల సాల్ అప్లికేషన్ చేసేసి కనీసం ఒక 30 రోజులు 35 రోజులు వాటర్ పెట్టు. అవును సార్. అప్పుడు కనీసం 200 గ్రామ్స్ ప్లస్ వస్తాయి. అవును సార్. ఓకే. అవును సార్. ఫోర్త్ పాయింట్, నీకు అక్కడక్కడ ఆంత్రక్నోస్ ఉంది. అవును సార్. ఆంత్రక్నోస్, ఆల్టర్నేరియా, సర్కస్పోరా, కొల్నోట్రికం రాకుండా సెపరేట్ షెడ్యూల్ ఇస్తా. అవును సార్. ఫిఫ్త్ పాయింట్, బ్యాక్టీరియల్ బ్లైట్ కి ఎప్పుడు వర్షం పడుతుందో, అవును సార్, వర్షం పడినప్పుడు నీకు బయాలజికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి సెపరేట్ ఒక షెడ్యూల్ ఇస్తాను. అవును సార్. సో దాని తర్వాత నీకు కెమికల్ కి ఒక షెడ్యూల్ ఇస్తాను, కాపర్ బేస్డ్ షెడ్యూల్ ఇస్తాను. అవును సార్. అది చేసుకో. అవును సార్. ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏమంటే మేజర్లీ అవును సార్, గ్రో కవర్ వేసేయి. గ్రో కవర్. ఓకే. గ్రో కవర్ వేసేస్తే నీకు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఏది ఫ్రూట్ డెవలప్మెంట్ కానీ, షైనింగ్ కానీ, కలర్ కానీ, క్వాలిటీ కానీ వస్తుంది. ఇంకోటి ఏమంటే గ్రో కవర్ వేయడం వల్ల నీకు ఎక్కువ గాలి వల్ల ఏ డిసీజ్ స్ప్రెడ్డింగ్స్ ఉండదు. అవును సార్. సెకండ్, చిలకలు ఉండవు. అవును సార్. 3 ఊజీలు ఉండవు. అవును సార్. అర్థమైందా? చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అవును సార్. ఓకే. అవును సార్. సరేనా? అవును సార్. సో ఏమైనా డౌట్లు ఉన్నాయా నీకు? ఇంకేం లేదు సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.